కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం దళితులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులపైన జరుగుతున్న వివక్షను, అంటరానితన్ని, దాడులను అరికట్టాలన్నారు. ఈ ఆందోళన గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. దళితులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఉన్నారు. ఆయన అడిగిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా దళితులకు సంక్షేమ పథకాలు తీసేశారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? దశాబ్దాల తరబడి ఎస్సీ ఎస్టీలు పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో, జనాభా నిష్పత్తిన వారికి రావాల్సినటువంటి నిధుల కేటాయింపును ఇవాళ పాలక ప్రభుత్వము పూర్తిగా దారి మళ్లిస్తా ఉంది. వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి నిరంతర ప్రయత్నం కొనసాగిస్తా ఉంది. ఇవాళ అధికారంలోకి రాగానే దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఏడాదిన్నర పూర్తయింది. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత రుణాల పైన వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ పర్సూ చేసినటువంటి దాఖలాలు లేవు. నేను అధికారంలోకి వస్తే దళితులకు భూమి నుంచి దూరం చేసేటువంటి ఫ్రీ హోల్డ్ను రద్దు చేస్తానని చెప్తివి. దానేమో ఈరోజు పరిశీలన చేయడమే కాకుండా ఫ్రీ హోల్డ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిరంతర ప్రయత్నం కొనసాగించడమే కాకుండా ఈ దేశంలో పేరు మోసినటువంటి గజ దొంగలకు నేతృత్వం వహించేటువంటి కార్పొరేట్ కంపెనీలకు రూపాయికి 2 రూపాయలకు దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములను కట్టబెట్టడానికి నీ చట్టము అనుకూలంగా రూపొందించడానికి ప్రయత్నం సాగిస్తా ఉంది. గతంలో పిల్లలు చదువుకోవాలంటే బ్రైట్ బాయ్స్ స్కీమ్ ఉండేది, దాన్ని కూడా ఈ ప్రభుత్వము రద్దు చేసినటువంటి పరిస్థితి. దశాబ్దాల తరబడి మరి ఎంఎస్ఎంఈలకు రావాల్సినటువంటి బ్యాక్ అండ్ సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ రాక బ్యాంకులు లేకపోతే ఫైనాన్స్ కంపెనీలు రోజు రోజు వాళ్ళ పైన ఒత్తిడి చేస్తే తప్పించుకు తిరగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. మరి రాష్ట్రంలో భూమి లేనటువంటి నిరుపేదలు దళితులు ఇప్పటికీ అనేక గ్రామాలలో పక్కనే భూమి కబ్జాకు గురవుతా ఉన్నా కూడా 2 ఎకరాలు సాగు భూమి 2 సెంట్ల జాగా లేనటువంటి పరిస్థితి. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఇవాళ కడప సిడి సాయి కావచ్చు, డిక్సన్ కావచ్చు, సెంచరీ ఫ్యాక్టరీ లాంటి ప్రాంతాలలో వాటిలో ఒక్కరంటే ఒక్కరికి ఎస్సీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నారంటే అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగానికి పాతరేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతో ఇస్తున్నటువంటి ఉద్యోగాలను కూడా రోస్టర్ కు పాతరేస్తున్నటువంటి సంస్థల పైన ఎలాంటి చర్య తీసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దళితులకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదిక అనుకున్నప్పుడు, జనాభా నిష్పత్తిని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫ్యాక్టరీలలో వాటా కావాలి, లేకపోతే భూమిలో వాటా కావాలి, గనులలో వాటా రావాలి, ఇసుక క్వారీల నుంచి అన్ని రంగాలలో దళితులకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కవలసాలి. వాటితో పాటు ఇవాళ పెరుగుతున్నటువంటి ఉద్యోగ వర్గాల నుంచి అనేక వర్గాలలో పెరుగుతూ ఉన్నటువంటి వివక్షతను, అంటరాని తనాన్ని, వేధింపులను, దాడులను అరికట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వం పరోక్షంగా పెంచి పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం దళిత హక్కుల పోరాట సమితి అవిశ్రాంత పోరాటాలకు శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే ఆందోళన గురించి మరికొంతమంది దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దళితులకు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందించకపోతే దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఎన్నికలకు ముందు దళితులకు సాగు భూములు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తాము, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తాము, ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించి ప్రతి దళితునికి 3 ఎకరాల సాగు భూమి, పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వకపోయినా, దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించకపోయినా కూడా కడప జిల్లా వ్యాప్తంగా
దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళితులందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే కూటమి సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన దళితులకు హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, శ్రేష్ టీవీ, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.